దేహాత్మాభిమానమే విత్తనం, దానివల్లనే ప్రపంచం తయారైంది. తైసే జహా పరిచ్ఛన్న అహంకార హై తహా హీ సంసార్ హై. నీ అహంకారం ఇంతవరకే ఆగిపోతే అది పరిచ్ఛన్నం, రెస్ట్రిక్టెడ్ టు ఏ బాడీ. అందువల్ల మిగతాది సంసారమై కనిపిస్తున్నది. జహా అహం నహి తహా సంసార్ నహి. నీ అహం లేకపోతే అక్కడ ఇదం లేదు, అహం లేకపోతే ఇదం లేదు, సబ్జెక్ట్ లేకపోతే ఆబ్జెక్ట్ లేదు. ब्रह्मा ने कहा जीव ईश्वर ब्रह्मा को मैं चैतन्य सिद्ध करता हूं. అసలు ఇంకొక మాట విను ఓ పరాశర, జీవుడు ఈశ్వరుడు బ్రహ్మము అనే మాటలన్నీ అబద్ధం తెలుసుకో. और जीव ईश्वर ब्रह्म सर्व रूप भी मैं ही हूं. ఆ మూడు నేనే, అంతేగాని నాకు భిన్నంగా జీవుడు ఈశ్వరుడు బ్రహ్మ అనే ఎక్కడా లేడు. తదా కర్మ భీ మై హీ హూ. నేను చేసే అనుష్ఠానం కూడా నేనే. నేను కర్తను, నేను చేసేది కర్మ కాదు, కర్మ నా స్వరూపం. జైసే స్వప్న ద్రష్ట స్వప్నకే జీవ ఈశ్వర బ్రహ్మ. ఒక స్వప్నం చూసేవాడు ఒక జీవుణ్ణి ఈశ్వరుణ్ణి బ్రహ్మము ఉన్నారని ఎలా అనుకుంటే అబద్ధము. తెల్లవారిన తర్వాత జీవ ఈశ్వర బ్రహ్మ తన జ్ఞానంలోనే లయమైపోయారో అలాగే ఈ దీర్ఘకాల స్వప్నం ఈ జాగ్రత్త అవస్థ ఈ జీవితంలో కూడా అంతేనని తెలుసుకో. అప్పుడు ఇంకా షట్ శాస్త్రాలు వస్తున్నాయండి. ఇంకా ప్లేట్ మార్చి పారేశాడు. షడ్దర్శనాలు అంటారు చూడండి. షడ్దర్శనాలు రచించిన మహర్షులు వీరంతా బయలుదేరి వచ్చారు. వాళ్ల చేతనే చెప్పించటానికి కమ్లీవాలా ప్రయత్నం. ఇవన్నీ అబద్ధం అని వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది. పునః మీమాంసాయ, పూర్వమీమాంస వచ్చిందట. పూర్వమీమాంస సభలోకి వస్తున్నదట. వచ్చే జైమిని మహర్షి రచించిన పూర్వమీమాంస కే కహ అంటున్నదట. అది జైసే కర్మ కరే తైసే హీ కర్మ కా ఫల్ పాతా హై. వాళ్ళకదే పట్టుకున్నది జిడ్డు. కర్మానుష్ఠానం చెయ్యండి బాబు, మీరు సత్కర్మలాచరిస్తే తత్ఫలితం స్వర్గమో ఏదో వస్తుంది, తర్వాత ఉత్తమ జన్మలు వస్తాయి, మీకు మంచి సుఖాలు అనుభవిస్తారు. ఇస్సే కర్మ హీ ప్రధాన హై. కనుక జ్ఞానం కాదు బాబు, కర్మే ముఖ్యం, కర్మే ప్రధానం. కర్మభూమిది, కర్మజీవులం మనం. హే ప్రజాపతే ఏ బాత్ సత్య హై కి ఝూట్. ఇది నిజమా అబద్ధమా చెప్పండి ఓ బ్రహ్మదేవా. బ్రహ్మానే కహా సత్ హై, నిజమే కావచ్చు. అంతఃకరణ్ కి శుద్ధి వాస్తే కర్మో కి హీ ప్రధానత హై. ఎంతవరకు సత్యమో తెలుసా ఓ మీమాంసకా, నీ మాట పూర్తి సత్యం కాదు. దాని ప్రయోజనం మోక్షం కాదు. నోరు మూసుకో. అది అంతఃకరణానికి శుద్ధి లేకపోతే ఆ శుద్ధి ఇవ్వడం వరకే దాని ప్రయోజనం. మైనే కహా. అప్పుడు పరాశరుడు అన్నట, హే బ్రహ్మ తూ కహతా థా కి మై హూ తో కర్మ కౌన్ కరే. మీరు అంటున్న మాట ఏమిటంటే నేనుంటేనే కదా కర్మ చేసేది ఎవడైనా. కర్మ చెయ్యాలంటే కర్త ఉండాలి కదండి. బ్రహ్మానే కహా జబ్ సర్వ హూ తో కర్మ భీ మై హూ. సరే మంచిదే, కర్త ఉంటే కర్మ చేస్తానంటున్నావు. అంతా నేనేననేటువంటి ఆత్మజ్ఞానం కలిగితే కర్త ఎక్కడున్నాడు, కర్మ ఎక్కడుందిరా బాబు. ఆ రెండూ కలిసి జ్ఞానస్వరూపమే, అది తెలుసుకోమంతో. ఇప్పుడు కర్మను ఎగరగొట్టారు. ఉన్నట్టుండే పూర్వమీమాంస బలాదురైపోయి ఒక్కొక్కటి పట్టుకురావడం, జుట్టు పట్టుకొని దాని లిమిట్స్ చూపడం, మళ్ళీ దాని యొక్క ప్రయోజనం చెబుతారు. దాని ప్రయోజనం ఎంతవరకు అంతవరకే చెప్పడం, ఇంకా అంతకంటే ఆశపడితే అది పనికిరాదని చెప్పడం. కమ్లీవాలా దృష్టి చూడ ఎంత దూరం పోతున్నదో. ఎంతమందికి జవాబు చెప్పి ఉంటాడు ఆయన లైఫ్లో. వైశేషిక్ లాజిషియన్స్ వచ్చారు, తార్కికులు వచ్చారు, వాడికి వైశేషికులు అని పేరు. ఇది కణాదుడనేవాడు దీనికి మూలపురుషుడు. వైశేషిక్నే ఆఖర్ కహా సబ్ ఝూఠ్ కహతా హై. ప్రతివాడు అబద్ధాలు చెబుతున్నారండి. కాల్ హీ సర్వకా ఆత్మ హై, కాల్ కర్ హీ జగత్ కి ఉత్పత్తి పాలనా సంహార్ హోతా హై. కాలమేనండి అన్నిటికంటే అతీతమైన పదార్థం. దానివల్లనే సృష్టి స్థితిలయాలు జరుగుతున్నాయండి. కాల్ హీ ఈశ్వర్ హై, కాలస్వరూపుడండి ఈశ్వరుడు. ఆన్య ఈశ్వర్ కా ప్రకాశ హై, ఈశ్వర్ కా ప్రకాశ హై. ఈశ్వర్ హై అన్య ఈశ్వర్ కా ప్రకాశ హై. మిగతాదంతా ఆయన యొక్క వెలుగేనండి. హే బ్రహ్మ కహో మై సత్య కహతా హూ కి. ప్రతివాడు రావడం, అడగడం, బ్రహ్మదేవుణ్ణి అడిగి ఆయన ఏం చెబుతాడో విందామని. झूठ कहता हूं, నేను నిజం చెబుతున్నా అబద్ధం చెబుతున్నాను పెద్ద అయినా మీరు చెప్పండి. కాల్ కా కిస్ వక్త్ అభావ్ హై. కాలం ఎప్పుడు లేదండి, ఎప్పుడు బట్టినా అప్పుడు కాలం ఉంటున్నది కదా. భృగునే కహ. అప్పుడు భృగు మహర్షి లేచి
స్వప్న కా కాల్ స్వప్నకే భిన్న పూర్వోత్తర్ నహి. కాలం కాలం అంటావే, నోరు మూస్తావా లేదా? కాలం లేదా అండి? లేదు. కాలం అనేది అబద్ధం. ఎలా ప్రూవ్ చేయగలరండి? నిద్రపోతున్నావు, నీకు కల వచ్చింది, ఆ కలలో కాలం ఉన్నది, ఆ కలలో ఇటు అటు తిరుగుతున్నావు, అమెరికా వెళ్ళి ఒక 4 రోజులు ఉండొచ్చావు కలలో. స్వప్నకే భిన్న పూర్వోత్తర్ నహి. స్వప్నం వచ్చే ముందు ఆ స్వప్న కాలం లేదు, స్వప్నం అయిపోయిన తర్వాత ఆ స్వప్న కాలం లేదు. ఈ కాలం ఉంటే ఉండవచ్చు, అది కాదు నేను చెప్పడం. ఆ కాలం లేదు. స్వప్నకే అంతర్వర్తీ హోనేసే స్వప్నవత్ మిథ్యా హై. ఆ స్వప్నంలో మాత్రమే నీకు ఆ డ్యూరేషన్ కనపడుతున్నది. స్వప్నమే అబద్ధమైనప్పుడు ఆ డ్యూరేషన్ నిజం ఎలా అవుతుంది? స్వప్నకే అంతర్వర్తీ, ఇట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ డ్రీమ్, సో ఇట్ ఈజ్ ఫాల్స్. స్వప్న సే కాల్ కా జాగ్రత్త మే అభావ్ హై. పోనీ ఈ కాలం ఉందంటావా? స్వప్న కాలము జాగ్రత్త కాలంలో లేదు కదా. జాగ్రత్తలో కూడా స్వప్న కాలం ఉంటే అది స్వప్నమే అవుతుంది కదా. ఔర్ జాగ్రత్తకే కాల్ కా సుషుప్తి మే అభావ్ హై. ఈ జాగ్రత్తలో నువ్వు చూస్తున్న ఈ టైము సుషుప్తిలో ఉందా? కాలజ్ఞానమే లేదుగా అప్పుడు. పరంతు కాల్ హీ సత్, కాల్ హీ ఈశ్వర్ హై, కాల్ హీ ఉత్పత్తి ఆది కర్తా హై. ఏ బాత్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. ఏ బాత్ జిస్కర్ సిద్ధ హోయి సోయి సత్ హై. ఈ దీనికి ద్రష్ట ఎవరో, దీన్ని గమనిస్తున్న జ్ఞానమేదో అది సత్యం. అంతేగాని ఈ పాడు కాలాన్ని పట్టుకొచ్చి ఇది ఈశ్వరుడికి ఈశ్వరుడు అంటావేమిటి? కాల్ సత్ నహే, కాలం సత్యం కాదు. ఉస్మే కాల్ కా అభావ్ హై. ఆ సత్యంలో కాలం కూడా లయమైపోయింది. హే వైశేషిక్, సుషుప్తి కాల్ కర్కే హోవే, పరంతో కహో అనుభవ సిద్ధు సుషుప్తమే కాల్ హై నహి. సుషుప్తిలో నువ్వు బాగా గాఢ నిద్రపోతున్నప్పుడు అప్పుడు టైం సెన్స్ ఉన్నదట్రా నీకు? టైం సెన్స్ ఉన్నదా? इससे काल मिथ्या हुआ, अज्ञान के भाव का और कालादिकों के अभाव का सुषुप्ति में सिद्ध करने वाला साक्षी चैतन्य. సుషుప్తిలో 2 జరుగుతున్నాయి, 2 ఉపకారాలు జరుగుతున్నాయి. అజ్ఞానం అనేది ఒకటి ఉన్నది అని, కాలం అనేది లేదని సుషుప్తిలో తెలుస్తున్నది. అజ్ఞానమేమో ఉందట, కాలము లేదట, అదట సుషుప్తి. ఇంకా గౌతముడి న్యాయశాస్త్రం వచ్చింది. पुनः न्याय ने आकर कहा कि सर्व जगत ईश्वर के अधीन है. గౌతముడు వచ్చి అంటున్నాట, ఈ మొత్తం ప్రపంచం ఈశ్వరాధీనం అండి. కర్మ బీజ్ హై, కర్మమేనండి మనకు విత్తనం. దానిలో నుంచి సంసారం అనే వృక్షం వచ్చింది. కాల్సే ప్రకట్ హోతాయ్, కాలం వల్లనేది బయటకు వస్తున్నది. వారు ఈశ్వర్ చాహేతో నాశ హో జాయ్, ఈశ్వరుడే సంకల్పిస్తే అది కూడా ఎగిరిపోతుందండి. ఇస్సే సబ్ ఈశ్వర్ సే హాయ్, కనుక ఈశ్వరుడేనండి అన్నిటికీ. मैंने कहा मुझे सात चित आनंद प्रत्यग आत्मा से भिन्न ईश्वर नर శృంగవత్ है. ఈశ్వరుడు అంటావు, నోర్మోయ్. కాలాన్ని దబాయించాడు, ఇప్పుడు ఈశ్వరుని దబాయిస్తున్నాడు. ఎక్కడున్నాడు రా ఈశ్వరుడు? నరశృంగం. మనిషికి కొమ్మున్నదనంటే అంత అర్థమో? అది జంతువులకు ఉంటాయి గాని కొమ్ములు, మనిషికి ఉంటుందట్రా? మనిషికి కొమ్మున్నదనేది ఎంత అబద్ధమో, ఈశ్వరుడు అక్కడ ఉన్నాడనేది అంతకన్నా అబద్ధం. నాస్తికులా ఏమిటి? నాస్తికులు కాదు, ఆత్మకు భిన్నంగా అంటున్నాడు ఆయన. అది గుర్తించు. ఆత్మకు భిన్నంగా ఈశ్వరుడు ఎక్కడున్నాడురా? నువ్వు ఆలోచిస్తున్నావు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడని, అది నీ ఆలోచన. స్వప్న ద్రష్టాసే భిన్న స్వప్న ఈశ్వరవత్. స్వప్నం చూచేవాడి కంటే స్వప్నంలో ఒక దేవాలయం, ఆ దేవాలయంలో ఒక విగ్రహం చూచి ఈశ్వరుడంటే ఎట్లా ఉంటుందో, ఈ స్వప్నాన్ని చూసే జ్ఞానమే నిజం గాని స్వప్నంలో ఉన్న ఈశ్వరుడు నిజమా? స్వప్నమే రాజా తథా ప్రజా భాసుతి భీహై. స్వప్నంలో రాజులు ప్రజలుంటారు, పరంతు సబ్ ప్రతీతి మాత్ర హై, అదంతా మియర్ అపియరెన్స్. పూర్వ ఉత్తర్ నహి, ముందు లేరు వెనక లేరు. స్వప్న ద్రష్టాహి తీనో కాలోమే సత్ హై. ఈ స్వప్న ద్రష్టే 3 కాలాల్లో ఉన్నాడు. స్వప్న సృష్టికే సంగహి స్వప్నకే ఈశ్వరాధిక్ హై. ఇదిగో ఈ స్వప్న దృష్టి యొక్క సాంగత్యం వల్ల వాళ్ళు తయారయ్యారు. తైసేహి దార్ష్టాంత జాన్లేనా. దీన్ని బట్టి నీ దృష్టాంతాన్ని దార్ష్టాంతికానికి అప్లై చేసుకొని చూసుకో. न्याय ने कहा ఈశ్వర్ ఓ హై జిస్నే తుజ్కో ఉత్పన్న కియా. నువ్వు మనం సృష్టించింది ఈశ్వరుడు కదటో అన్నమాట. మై చైతన్య స్వయం ప్రకాశం. నన్ను సృష్టించేదెవడరా? ఆత్మను సృష్టిస్తావట్రా నువ్వు? ఈశ్వరుని నువ్వు సృష్టించుకున్నావు. బేవకూఫ్ వై మేరీ ఉత్పత్తి కర్నే వాలా కోయి నహి. నన్నెవడరా సృష్టించేది? న్యాయ నే కహా హే పరాశర్ ఈశ్వర రూప్ సూర్యసే హి సర్వ జగత్. ఈశ్వరుడనే సూర్యుడే ఈ జగత్తుకంతా మూలమండి. ఆయన ప్రకాశంలోనే అన్ని జరుగుతూ ఉన్నాయంటే, సో చైతన్య రూప సూర్యమయం
ఈ భౌతిక సూర్యుడు కాదు చైతన్య రూపుడైన సూర్యుడు, నా జ్ఞానమే సూర్యుడు. వేద సత్ कहते हैं ఏక నారాయణ న్యాయనే కహా సబ్కో భక్షణ కరుంగా. సరే మంచిదే. అగస్త్యనే కహా, ఈ లోపల అగస్త్య మహర్షి వచ్చారట. మాయ నహి జాంతా జీవ ఈశ్వర్ క్యా వస్తు హై భిన్న హై వా అభిన్న హై. అయ్యా నాకు ఒక విషయం తెలియటం లేదండి, పెద్ద అయినా మీరు చెప్తే విందామన్నది. ఈ ఈశ్వరుడు అనేవాడు జీవ ఈశ్వరుడు అంటున్నారే, వీళ్ళు భిన్నమా అభిన్నమా? జీవుడే ఈశ్వరుడా కాదా? పరంతు మై సత్ చిత ఆనంద ప్రత్యేగాత్మాహం ఏమై జాంతాహం. నాకు మాత్రం ఒకటి తెలుసునండి, అష్టేభాతి ప్రియం, ఇదే నా స్వరూపం అని అంటున్నారు. అది మాత్రం తెలుసు. జో జీవ ఈశ్వర సత్ చిత ఆనంద ఆత్మాసే భిన్న హై. నా స్వరూపం కంటే ఈ జీవుడు ఈశ్వరుడు భిన్నమైతే తో ఐసే సత్ అసత్ జడ దుఃఖ రూప అనాత్మ జీవ్ ఈశ్వర్ కో హం క్యా కరే. అలాంటి అనాత్మ అయిన జీవేశ్వరులు మాకు దేనికండి? మేము ఆత్మస్వరూపం అని గట్టిగా పట్టుకున్న తర్వాత ఇంకా ఏ భావం వచ్చినా అది అబద్ధమే కదండి. జీవుడు ఎక్కడున్నాడు, ఈశ్వరుడు ఎక్కడున్నాడండి? చాహే భిన్న రహే చాహే అభిన్న రహే. భిన్నంగా ఉంటే ఏమట, అభిన్నంగా ఉంటే ఏమట. అభిన్నంగా ఉంటే నేనే, ఇంకా ఈశ్వరుడు లేడు. భిన్నంగా ఉంటే నాకంటే వేరే ఉన్నాడు కాబట్టి అబద్ధం. జో సచ్చిదానంద ఆత్మ హై తో మేరా స్వరూప్ హై, అదే నా స్వరూపం. స్వరూప విషయ భిన్న భిన్న క్యా హై. స్వరూప విషయంలో ఇది భిన్నము ఇది అభిన్నమని చెప్పడం ఏం బాగుంటుందండి? స్వప్న జగత్ సరే మంచిది. భృగునే కహా హే మూర్ఖ దేఖా నహి తో భిన్న అభిన్న కైసే కల్పా హై. భిన్నం అభిన్నం అనేది ఎవడు కల్పించాడో చూడకుండా. న్యాయనే కహా జీవ ఈశ్వర్ కా అంశ హై అన్నాట. జీవుడు ఈశ్వరుడి అంశ అండి. భృగునే కహా అంశక అర్థ క్యా. అంశమని అంటున్నావే, దాని అర్థం ఏమిటి తెలుసా? హోల్ పార్ట్ అంటున్నావు. పార్ట్ అంటే అర్థం తెలుసా? దానిలో నుంచి వచ్చిందా, బయటకు వచ్చిందా? టుకుడా నాది. మృతికా కా జైసే ఘట అంశ హై. మృతికకు ఘటం అంశం అన్నట్ట. జల్ కా జైసే బుద్బుద తరంగాదికి అంశ హై. అలాంటిదా? और जीव को నిత్య కథన్ కియా హై. జీవుణ్ణి నిత్యమంటున్నది ఉపనిషత్తు. అంశం ఎట్లా అయిందది? న్యాయనే కహా జగత్ పరమాణువు సే హోతా హై. కాదండి, ఈ ప్రపంచమంతా పరమాణువుల వల్ల తయారైంది అండి అన్నమాట. పరమాణువుల వల్ల ప్రపంచం అవుతూ ఉంటే నువ్వు చూచావుట. పరమాణువులు పోగవు, ఈ ప్రపంచం అవడం చూచావు ఎవడ? ताद्वत जब किसी भी पुरुष को अनुभव में नहीं घटे స్వప్న జగత్ పరమాణువు సే ఉత్పన్న హోవా హై. ఎవడైనా స్వప్న జగత్తును పరమాణువులతో తయారు చేస్తుంటే చూచావట? పరమాణువులను పోగు చేసి ఒక స్వప్నాన్ని తయారు చేశాడు ఆడ. और मोए ताद्वत जब घट को कुलाल मृतिका से बनाता है जो परमाणु विवर्ते मिलते किसी ने भी नहीं देखा. వాడు మట్టితో కుండ తయారు చేసిన పరమాణువులన్నీ పోగవుతున్నట్టు ఎవడన్నా చూశాడా? పృథ్వీ కా గర్ద వాయు సే కా ఆకాశ్ మే. సరే మరి ఇంద్రజాల్ కా రచా హువా జగత్ కిన్ పరమాణువు సే రచ. ఒక గారడీ వాడు ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంటే ఏ పరమాణువులు పోగు చేసి ఆ ప్రపంచాన్ని సృష్టించాడు? దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, चौथा किसी परमाणुओं से नहीं हुई, केवल रज्जु के अज्ञान से सर्पादिकों की उत्पत्ति हुई है. ఆ పామును ఎవడురా? ఆ పడగ తోక కడుపు వాటన్నింటినీ జోడించి పామును తయారు చేశాడరా. ఏ పాము? పుట్టలో పాము కాదు, రజ్జు సర్పం. రజ్జువులో నుంచి సర్పాన్ని యువతలికి లాగి ఒకడు తోక తయారు చేస్తే ఒకడు తోండంత మూసుకోరా. రజ్జువు తెలియకపోవడమేరా సర్పం కనపడడం. అది పరమాణువులతో తయారైంది, గిరమాణువులతో తయారైందని మాట్లాడుకో. అది యాక్చువల్ గా జరిగిన సృష్టి కాదురా బాబు, అది మాయామయం. ఒక గారడీవాడు సృష్టించిన మామిడి చెట్టు యాక్చువల్ గా ఒక టెంకే నాటి సృష్టించాడనుకుంటున్నావా? నథింగ్, కనుకట్టది. అలాగే మాయాశక్తి యొక్క కనుకట్టు మనకి ఈ ప్రపంచం, ఈ జీవుడు, ఆ దేవుడు ఇలా భాషిస్తూ ఉండడం, ఇదంతా ఆభాస. అప్నే స్వరూప్కే అజ్ఞాన్ పూర్వక ఆప్కో జన్మ మరణవాన్. అసలు నీ స్వరూపం నువ్వు గుర్తించకనే నీకొక జననం ఉందని, నీకొక జీవితం ఉందని, నీకొక మరణం ఎప్పుడో రాబోతున్నదని భయపడి చూస్తున్నావు. బంధవాన్, ఇది బంధమని, మరేదో మోక్షమని ఆలోచిస్తున్నావు. కేవల్ మనన రూప్ హీ బంధమోక్ష హై. కేవలం నీ మనఃకల్పనే ఈ బంధమోక్షాలు. ఎంత ధైర్యం ఇచ్చే మాటలు ఇవి, ఏం కదా. ఎంత వెంటనే మనకు మహాధైర్యం వస్తుంది, వెంటనే మనకు నిరుత్సాహం ఏర్పడుతుంది. ఇది థియరిటికల్ గా వింటుంటే మహాధైర్యం, ప్రాక్టికల్ గా ఇలా ఉండగలమా అని అధైర్యం. ఒక్కటే చెబుతున్నా, కనుకనే వాళ్ళు పిచ్చివాళ్ళే చెప్పలే, నిరంతరం ఈ సత్సంగం చేసుకుంటుండు.
నిరంతరం ఈ ధైర్యం పుంజుకుంటుండు. ధైర్యం సడలనివ్వకు. ఇప్పుడు లోకంలో కూడా చూడండి, ధైర్యం సడలిపోతే మనం పనికిరామండి. ఏ విషయంలో పనికిరామండి. ఒక వ్యాపారస్తుడికి ధైర్యం ఉండాలండి. ఒక సినిమా వేసేవాడికి ధైర్యం ఉండాలండి. నేను విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ వాడు ఆ క్యారెక్టర్ యాక్ట్ చేయాలండి. ఒక పాలిటీషియన్కి ధైర్యం ఉండాలని, తప్ప గెలుస్తామని. ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు, ఎంత మందినైనా మంది మార్బలం పోగు చేసుకుంటారు. వాడికి ధైర్యం ఉండాలండి. ఆత్మధైర్యాన్ని మించింది మరేం లేదండి. ఆత్మధైర్యం అంటున్నావు మైండ్ యో. ఇవన్నీ అనాత్మధైర్యాలు. ఆత్మధైర్యమే ఉంటే, నిజమైన ఆత్మధైర్యమే ఉంటే ఎందుకంటే ఇదంతా నాన్సెన్స్. పరాశర్నే కహా హే మైత్రే. ఇంకొక మాట అండి, న్యాయశాస్త్రంలో పదార్థాలనున్నాయండి, 16 పదార్థాలు. ఆ పదార్థాల స్వరూపం తెలిస్తేనే మోక్షం వస్తుందన్నాడు గౌతముడు పిచ్చివాడై. వీళ్ళంటారు, పదార్థాలు ఎన్నున్నాయో చూశాడా గౌతముడు? స్వప్నంలో 1,00,000 పదార్థాలు కనపడతాయి, అవన్నీ నిజమా? అలాగే జాగ్రత్తలో కూడా ఎన్ని పదార్థాలున్నా అదంతా కూడా ఆభాసేనని తెలియదు ఆయనకు, ఆ ముసలాయనకు. నమ్మకండి. న్యాయశాస్త్రాన్ని ఎగరగొట్టారు. पराशर ने कहा हे मैत्रेय मैंने कहा हे ब्रह्मा जब सर्व तू ही है तो న్యాయ కహా హై. అంతా నీ స్వరూపమే అయితే న్యాయశాస్త్రం ఎక్కడుంది? గౌతముడు ఎక్కడున్నాడు? బ్రహ్మానే కహా జబ్ సర్వ మై హీ హూ తో న్యాయ భీ మై హీ హూ. రే, అంతగా ఖండించకురా న్యాయశాస్త్రాన్ని. అంతా మనమైనప్పుడు న్యాయం కూడా మనమే కదట్రా. అలా అర్థం చేసుకో. ఇప్పుడు అర్థమైందా? ప్రత్యేకంగా అబద్ధం అండి, సమష్టిగా నిజమండి. ఇదండి అసలు ఉండే రహస్యం అంతాను. గంగగా అబద్ధమండి, సముద్రంగా నిజమండి ఆ గంగే. కుండగా అబద్ధమండి, మట్టిగా నిజమండి ఆ కుండే. మనం కూడా శరీరంగా జీవుడుగా అబద్ధమండి, అస్థిభాతిగా నిజమండి. మనలోనే నిజము అబద్ధము రెండున్నాయండి. ఇదండి అస్సలైనటువంటి అద్వైత భావం. పునః పాతంజలి యోగశాస్త్రాయ. పతంజలి యోగశాస్త్రం పరిగెత్తొచ్చిందట. कि जो प्रणव को लेकर योग करे సో జీవన్ముక్త హాయ్. మనకుండే జిడ్డు పోగొడుతున్నారు వినండి. మరి ఓంకారం మనకు చార్ట్ తగిలించడం కాదు, చార్ట్ ఎగిరిపోతుంది. ఇప్పుడు ఎవడైతే ఓంకారాన్ని జపిస్తుంటాడో వాడు పరమాత్మ సాయుధ్యం పొందగలడు. మాయనే కహా ప్రణవ శబ్ద మాత్ర పిచ్చివాడ. ఆ ఓంకారం అనేది మియర్ సౌండ్, అది ఒక సౌండ్ రా, అది ఒక ధ్వనిరా. ప్రణవ్ కో లేకర్ మన్ కో యోగ్ కర్నా హై. ఆ శబ్దాన్ని పట్టుకున్నది ఎదిరా నీ బుద్ధిరా. నీ బుద్ధి అబద్ధమే, ఆ శబ్దము అబద్ధమే, అంతా కల్పనే. మన్ ప్రణవ్ కో సిద్ధ కర్నే వాళ్ళ. ఆ మనస్సు ప్రణవాన్ని జపిస్తున్నదంటే తయారు చేస్తున్నదని అర్థం. తయారు చేయకపోతే ప్రణవం లేదు. ప్రణవం అంటే ఓంకారం లేండి. ప్రత్యక్ చైతన్య ఆత్మ స్వతసిద్ధ జీవన్ముక్త. మా ఆత్మ స్వతహాగానే జీవన్ముక్తం. ఇంకా కొత్తగా జీవన్ముక్తి మేము సంపాదించక్కర్లే. ఆకాశం ముక్తిని సంపాదించాలండి, అది స్వతహాగానే నిరాకారం, వ్యాపకం. ఇంకా కొత్తగా దేనిలోనైనా తగులుకొని ఉంటే కదండి దానిలోంచి తన చెరుకు యువతలకి లాక్కోవడానికి. ఆకాశం సూర్యమండలంలో తగులుకొని ఉన్నదండి, చంద్రమండలం ఇరుక్కుపోయిందండి, ఉన్నట్టు కనిపిస్తున్నది అంతే. అలాగే ఈ ఆకాశం, చిదాకాశం ఈ శరీరంలో ఇరుక్కుపోయిందండి, ఇరుక్కుపోయినట్టు కనిపిస్తున్నది. ఓ ఘటాకాశం ఘటంలోనే బందీ అయిందండి, బందీ అయినట్టు కనిపిస్తున్నది. ఈ బందీ అవలేదు, నేను ఆకాశ స్వరూపుణ్ణి నిరాకారం అనుకుంటే చాలు కదండి, అది బయటనే ఉన్నది కదండి. కాబట్టి జీవన్ముక్తి కాకపోతే అది ఏమిటండి, బంధమా అండి? అబ్బా, అహంకారకో జలాఖర్. ఈ అహంకారాన్ని కాల్చిపారి చాతైతే ఉసీకో భస్మ శరీర్ పర్ లగాయి. ఆ బూడిద ఒంటి నిండా రాచుకో, అది విభూతి రేఖలు. అర్థమైందా? ఆ కాముణ్ణి దగ్ధం చేసి పరమేశ్వరుడు విభూతి ధరించాడట. ఇప్పుడు ఎందుకు అందరూ విభూతులు ధరించడం నాతో సహా? ఆ భావానికి ఇది సంకేతం. ఆ భావానికి ఇది ఒక సంకేతం. ఎందుకు కుంకుమ పెట్టుకుంటున్నాం? ఆ భ్రూమధ్యము జ్ఞానానికి సంకేతం. త్రివేణి సంగమం అది. అంటే త్రివేణి ఏంటి? త్రిపుటి. దృగ్దృశ్య దర్శనాలు మూడు ఒకటే అని తెలుసుకో అని చెప్పడానికి ఆ కుంకుమ నీకు మాటి మాటికి గుర్తు చెయ్యాలి. ఏం చెప్పమంటారు? సంకేతాలు అంతా సంకేతమే. అయినాక జబ్ అహంకార భస్మ హోవా, ఎప్పుడైతే ఈ అహంకారం బూడిద పాలైపోయినతో జీవ ఈశ్వర్ మన్ కాయ్ ఎక్కడున్నారా ఈ ముగ్గురు? లేకపోతే జోడనా హోవే పరమేశ్వర్ కా స్వరూప్ కి ఆయ్. నువ్వేదో పతంజలి చెబుతున్నావే ధారణ ధ్యాన సమాధులు ఎవరు చేయాలో ఈ విషయం గుర్తిస్తే చాలదట. అదేనండి యోగం, జ్ఞానయోగమే యోగం. నీది క్రియాయోగం. ఓ బయటికి పో. యాజ్ఞవల్క్యనేక
सच्चिदानंद रूप है परंतु वास्तव से अवांग मनस गोचर है। जब सच्चिदानंद परमेश्वर आत्मा मन वाणी के अगोचर है तो मन का जोड़ना रूप योग कैसे होगा? ఈ మనస్సును తీసుకుపోయి ఆత్మతో ఏకం చేయడం అనేటువంటి ఆ యోగం ఎవడికి కావాలో? మనస్సుండి చస్తే కదా ఉన్నదంతా ఆత్మ అని గుర్తించినప్పుడు ఇంకా యోగం దేనికి అనవసరం? पराशर ने कहा, हे मैत्रेय, तब पतंजलि ने कहा, खाना पीना सोना आदि व्यवहार अल्प करने से इंद्रिय अपने वश होते। ఏమిటయ్యా మీరు హేళన చేస్తారేమిటయ్యా? నేను శిక్షణ ఇవ్వడానికి వచ్చానయ్యా అందరికీ. మీరు ఆహారం గాని పానీయం గాని మితంగా తీసుకోండి అయ్యా. పరిశుభ్రమైన ఆహారం పరిశుభ్రమైన నీరు తాగండయ్యా. అప్పుడు ఇంద్రియాలు మీకు వశమవుతాయ్యా. పశ్చాత్ యోగ హోతాయి. ఆ తర్వాతనే మీరు యోగం సాధించగలరయ్యా. అగస్త్య ने कहा, खाने पीने सोने से इंद्रियां वश नहीं होती। వీటి వల్ల ఇంద్రియాలు మన అధీనం కావయా. వరన్ సంసార్ మే సమ్యక్ మిథ్యాత్వ జ్ఞానపూర్వక స్వస్వరూపకే. ఈ సంసారంలో ఇదంతా మిథ్యా, తథ్యమైంది మన స్వరూపమే, దీన్ని చూస్తున్న జ్ఞానమే అని నీ జ్ఞానాన్ని నువ్వు గుర్తించినప్పుడే ఇంద్రియాలు వశమవుతాయి. కన్ను ముక్కు చెవి బలవంతంగా నువ్వు వశం చేసుకుంటే కావు, ఇంకా రెచ్చిపోతాయి తెలుసుకో. దానికి ఆ కుక్కకు రొట్టె ముక్క వేస్తే చచ్చినట్టు బడి ఉంటుంది. నువ్వు దాన్ని ఎంత కొట్టినా చేసినా కూడా బహు అని కరుస్తుంది కూడా, ఆయన పరిగెత్తిపోతుంది. అది దానికి రొట్టె పడేవి అట్లాగే పడి ఉంటుంది. అలాగే గొలుసులతో కట్టేయడం కాదు, ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఆ పెద్ద పుల్లను బోన్లో వేసినట్టే ఒకటే రెస్ట్లెస్ గా తిరుగుతుంటాయి. అడవిలో వదిలేస్తే పడుకునేటప్పుడు పడుకుంటుంది, లేచి కూర్చునేటప్పుడు కూర్చుంటుంది, తిరిగేటప్పుడు తిరుగుతుంది. దానికి స్వేచ్ఛ లేదయ్యా. అసలు విషయం ఏమిటి? ఇదిగో నువ్వు జ్ఞానస్వరూపుడివై ఉండిపో. సర్వము జగన్నాథం అన్నట్టు అంత ఆత్మే అస్థిభాతి తప్ప మరేం లేదనుకో. కన్నేమేడుస్తుంది, ఏం చూస్తుంది? ఏం చూసినా అది అస్థిభాతి అని చెప్పు దానికి. ఈ చెవి ఏది విన్నా అస్థిభాతి అని చెప్పు, చచ్చినట్టు పడుంటాయి అవి. లేకపోతే సంగీతం వింటానంటుంది, సాహిత్యం వింటానంటుంది, ఏదేదో పిచ్చి పిచ్చి కోరికలు కోరుతుంటాయి. జైసే ఇంద్రజాల ద్వారా రచే జో స్త్రీ ఆది పదార్థ తిన్కే సమ్యక్ జ్ఞాత పురుషకే ఇంద్రియ తిన్ పదార్థం కి తరఫ్ భోగ బుద్ధి కర్ నహీ ప్రవృత్తి. ఇప్పుడు ఒక గారుడి వాడు స్త్రీ పురుషులను సృష్టిస్తాడు, వాళ్ళ మీద ఎవరికి వాంఛ ఉండదు. ఏం చేత? అవన్నీ బొమ్మలు. గోడ మీద బొమ్మ ఎవడు కోరుకుంటాడు? సినిమా బొమ్మలను ఎవడు చూసి అబ్బా ఇది ఉంటే బాగుండదని ఎవడంగా అనిపించేవాడు. ఆ జ్ఞానం సంపాదిస్తే చాలరా, అంతా అబద్ధమే. పతంజలి ఖానే ఆదిగోకే అభావ్ సేతో రోగికి భీ. ఇదిగో ఈ ఖానా పీనా మానేస్తే అంతా దొరుకుతుందని అంటున్నావే. ఒక రోగగ్రస్తుడు ఆసుపత్రి పాలైపోయాడు, ఖానా లేదు పీనా లేదు, నోరుపోయి. వాడు ఆత్మజ్ఞానే? వాడికి యోగాభ్యాసం ఉంటుందా? ఓ కర్మిష్ఠుడిని తీసుకుపోయి ఆసుపత్రిలో బారేస్తారు. సంధ్యావందనం ఏమేడుస్తాడు వాడి బొందా? వాడు పూజా పురస్కారాలు ఏమేడుస్తాడు? అవి లేకపోతే ఇక వాడు పతితుడేనా? అనిపించివాడ. ఆ వ్యాధిగ్రస్తుడి దగ్గర ఆత్మ ఉన్నది, ఆరోగ్యవంతుడి దగ్గర ఆత్మ ఉన్నది, డాక్టర్లో ఆత్మ ఉన్నది, చికిత్సలో ఆత్మ ఉన్నదని చూడు. మరి అప్పుడు నీకు రోగం లేదు, ఆరోగ్యం లేదు, అంతటా సర్వత్రా ఆ చూపే అదేరా ఆత్మస్వరూపం, అదిరా జ్ఞానం. ఆ జ్ఞానం సంపాదించరా అని చెబుతూ ఉంటే నువ్వేమిటి? ఇస్ స్వయం ప్రకాశ్ కా ఔర్ కోయి ప్రకాశ ఘాయి నహి. ఆ స్వయం ప్రకాశమైన దాన్ని ఇంకా ఏది ప్రకాశింపజేయలేదు. యోగం గీగం అంతా జాంతానై. పతంజలి ने कहा, ప్రాణాయాम करके प्राणों को रोके पीछे अनाहत शब्द सुने. ఏమిటయ్యా చెబితే వినరు మీరు? ప్రాణాయామం చేయండి అయ్యా. ఆ ప్రాణాన్ని కుంభకం చేసి పారేస్తే అనాహత శబ్దం వినిపిస్తుందయ్యా. లోపల ఘంటానాదం, శంఖనాదం, వీణానాదం, వేణునాదం, దశవిధ నాదాలున్నాయ్యా. నీ మోఘం ఉన్నాయి. मायने कहा, ये करने से नहीं, अनाहत शब्द आपसे आप होता रहता है. నువ్వు యోగాభ్యాసం చేయనక్కర్లేదు. అనాహత శబ్దం దానిపాటికదే లోపల నడుస్తూ ఉన్నది. నువ్వు గుర్తించడమే చేయవలసిన పని. క్యోంకి అంతర్ అవకాశ రూప ఆకాశ. ఈ లోపల ఆకాశం ఉందా లేదా? అవకాశమే కదా ఆకాశం. తిస్మే ప్రణవవాయువు కా సంచార రూప్. ఆ ప్రణవవాయువు తిరుగుతున్నదా? రక్తం ప్రసరించటంలే నాడులలో, శబ్దం చేయటంలే గుండె. శబ్దం అంటే ఏమిటనుకుంటున్నావు? వినపడే శబ్దం కాదు, వినపడని శబ్దం లోపల జరుగుతూనే ఉన్నది. వినపడని శబ్దం బాహ్యంగా కూడా ఉన్నది. శబ్దం అంటే చలనం. చలనం లేదు సర్వత్రా, భూమి తిరగటంలే, అది శబ్దం కాదు. నీకెందుకయ్యా గొడవ? ఈ శబ్దం నిశ్శబ్దంలో మార్చుకోవయ్యా. నిశ్శబ్దం ఆత్మ, శబ్దం అనాత్మ. इतना कहकर फिर मैंने कहा, कहो योग के वास्ते और क्या करना चाहिए. ఇంకా నీ యోగాభ్యాసం కోసం ఏం చేయాలో చెప్పు అసలు. जब गुरु शास्त्र अनुसार प्राणायाम का अभ्यास करते करते
సుషుమ్నా నాడి ద్వారా ప్రాణ దశమే ద్వారమే స్థిత్. ఈ సుషుమ్నా నాడిలోంచి ఏదో 10వ స్థానంలో పోయి చేరుతుందట. దశమ ద్వారం అంటారు బ్రహ్మరంధ్రాన్ని. అక్కడికి ప్రాణశక్తిని తీసుకోపోతే హోవే తబ్ జిహ్వాకో లంబీకర్, ఆ నాలుకను బాగా లాగి యూతలికి సాక్షి. ఎంత హఠయోగులు. తాలుమే, తాలు అంటే అంగిలి, ఆ అంగిటికి చేర్చి కొండ నాలుకకు చేసుకోపోతారు. ఈ నాలుక కొండ నాలుక అంటుకోవాలట. ప్రాణం కా ఊపర్హి రోకే, ఆ పైనే దానికి ఆపేసేస్తే ఇంకా ప్రాణ సంచారం ఉండదండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతాయండి. నీచే అనే నహి, కిందికి రానివ్వకూడదు దాన్ని. అంటే అపానం కాకూడదు, అది ప్రాణంగానే ఉండాలి. తాబు యోగి అమృత పీత, అప్పుడు అమృత బిందువులు పైనుంచి స్రవిస్తుంటాయట. అవి సాగుతూ ఉండవచ్చునట. యోగి అమృతుడైపోతాడట. మహినేగా ఓ అరిపిచ్చోడా, హే విద్వాన్, आप लोग विचारो के शीश में कोई अमृत पड़ा है नहीं. అరే ఈ శరీరంలో అమృతం ఉందట్రా. నీ మోహం కేవలం మించు మజ్జ మాంస అస్థి రుధిర శరీర ధాతువులే ఉన్నాయి, ఇంకేం లేవు. బాబా ఏమి కోటెదల వారిస్తున్నాడు. ఏ సబ్కో అనుభవ హై, ఇది అందరి అనుభవమే. शीश में యోగి అమృతపాన్ కైసే కర్తా హై, ఇలా అమృతపానం చేస్తాడరా వాడు. సోడా తాగినట్టు తాగుతుంటాడరా. ప్రాణికే రుకనేసే అగ్ని ప్రజ్వలిత హోతీ హై, ఈ ప్రాణాన్ని నిలిపేసరికి లోపల ఒక వేడి పుట్టుకొస్తుంది. పుట్టుకొస్తే తీసు అగ్నికే తేజసే, ఆ అగ్ని యొక్క సెగ సోకి మించు మజ్జ మాంస పిఘల్, అదంతా కూడా కరిగి పిఘల్ కర్ శీష్ సే నీచే గిర్తా హై, లోపల నుంచి కిందికి ఆ ద్రవం పడుతూ ఉంటే తీసు అమృతకో యోగి పాన్ కర్తా. ఈసుసే భిన్న అమృత కోయి అనుభవమే నహి ఆతా, ఇంతకంటే వేరే అమృతం మీకు దొరకలేదట్రా. యాజ్ఞవల్కినే కహా పరమేశ్వర్ కా మారా హో జో తుజ్సే వచన్ కరై. నీవి మాటలు మాట్లాడుతున్నావంటే పరమాత్మనే చంపేశావు గదిరా నీ దుంపత్యగా. అంటే నీకు వాడు కనపడక ఈ ఏదో యోగాభ్యాసంతో ఈ అమృతాలు స్రవిస్తుంటే ఇవి దాగుతూ కూర్చున్నావా? मैंने कहा परमेश्वर और आप में जो बीच अहंकार है तिसका नाश कर. దుంప తెగ ఈ యోగాభ్యాసాలు గీగాభ్యాసం ఇది ఆ వాగులో బారేసి పరమేశ్వరుడికి నీకు అంటే జీవాత్మకు మధ్యలో ఉండే ఏ అహంకారం ఉందో, శరీరం మేరకే ఉన్నాననేటువంటి ఏ మిథ్యాజ్ఞానం ఉన్నదో అదే మిథ్యాత్మగా మార్చింది నిన్ను. అది పోగొట్టుకోరా నీ దుంపదగా. ఆ పర్దా లాగేయరా ఆ స్క్రీను, ఇంకా దేవుడు దర్శనం అయిపోతుంది. ఎలా అవుతుంది? వ్యష్టికి సమష్టి కనపడుతుంది. అప్పుడు వ్యష్టి సమష్టిలో లయమైపోతుంది. ఆ సముద్రాన్ని చూస్తే చాలరా గంగా. సముద్రం దర్శనం అయిందంటే సముద్రంతో ఏకమైపోయింది. అప్పుడు గంగా అనేటువంటి భావం నశించిపోయిందిరా. అలాగే జీవుడనే భావం పోతే ఇంకా ఉండేదంతా కేవలం పరమాత్మ స్వరూపమే. దీనికి యోగాభ్యాసం దేనికి రాపిచ్చివాడ? చేతగాక ఏడిచే ఏడుపిదంతా పరమేశ్వర్ का మాట. द्वार कैसा है कि वहां सूर्य चंद्रमा बिजली तारागण विनाई प्रकाश है. అక్కడ నీ ఈ ప్రకాశాలు అక్కర్లేదు, అది స్వయం ప్రకాశం. और ईश्वर का वहां ही निवास है तथा प्रकाश है. मैंने कहा झूठ मत कहो, 10वें द्वार में प्रकाश कहाँ है? ఈ దశమ ద్వారంలో ఎక్కడుందిరా వెలుగు? నీకెక్కడైనా కనిపించిందా? శీష్ మేతో అంధకార్ హో హై. ఈ శిరస్సులోకి నువ్వు చూచావంటే అక్కడ గాఢాంధకారం. ఎక్కడుందిరా? నిద్ర వస్తుందిరా నీకు. అది సమాధి అంటావేమిట్రా? అంధకార్ హో హై. ఏ బాత్ సబ్కో అనుభవ సిద్ధ హై. మా అందరికి అనుభవ సిద్ధమే ఇది. నీకెలా తోచిందో నాకైతే అర్థం కాదు. ఏ అజ్ఞానికి సాక్షి ఆత్మ ఈ శరీరకే నఖశిఖ పర్యంత పూర్ణ హై. ఆత్మ చైతన్య ప్రకాశం నఖశిఖ పర్యంతం పరిపూర్ణంగా ఉంది మన శరీరంలో. ఇసీసే 10वें द्वार में भी आत्मा का ही प्रकाश है. ఆ దశమద్వారంలో కూడా ఉండేది మీ ప్రకాశం కాదు, మా ప్రకాశం. అష్టీభాతి అనేటువంటి భావమే సర్వత్రా ఉంటే నీవు ఇదో తగుదనమ్మా అని అమర్చిందాల్లో అత్తగారు వేలు పెట్టినట్టు రే సూర్యప్రకాశం బ్రహ్మాండంగా ప్రకాశిస్తుంటే బెజవాడ పట్టణం అంతా వెలిగిపోతుంటే ఒక కోడిగుడ్డు దీపం తీసుకొచ్చి వీధిలో పెడతావా? చూడు నా ప్రకాశం అని. నీ మోఘం ప్రకాశం, ఆ ప్రకాశంలో ఎప్పుడో పోయింది నీ ప్రకాశం. ఇసేసే ఆత్మ హీ 10वें द्वार तथा सर्व प्राणों का न्यूनाधिक व्यवहार जाना जाता है. దశమద్వారంలో ఉన్నదే, నవమద్వారంలో ఉన్నదే, అసలు మొత్తం శరీరం అంతా అదే. ఒక్క శరీరమే కాదు, విశ్వమంతా వ్యాపించింది అదే. చూడు నా చెంబులోనే ఉన్నది ఆకాశం, నా ముంతలోనే ఉన్నది, నా మూకుడులోనే ఉన్నదని అంటే అట్లా ఉంటుందా? ఆకాశం నిరాకారం వ్యాపకం సర్వత్రా.
అది ఇంకా జడాకాశం, మాది చిదాకాశం, మాకేం భయం రా, సర్వత్రా మేమే ఉంటే. బాగా ఉంది నాకు. इतने काल प्राण मेरे दशवें द्वार में स्थिर रहता है, इतने काल नहीं रहता. ఇగో ఇంతకాలమే నా దశమ ద్వారంలో నా ప్రాణశక్తి ఉంటుంది, ఇంతకాలం ఉండదు. లిమిట్ పెట్టావా ఎరా? నువ్వు లిమిట్ పెట్టుకున్నావుట్రా ప్రకాశానికి. ఎవడరా లిమిట్ పెట్టేది? అది అనంతమైతే శాంతం చేసి మాట్లాడతావా? అది ఏ పని పెట్టుకోకుండానే నేను ఉన్నాను అని అది మొత్తుకుంటుంటే, ఒక పని పెట్టుకొని నువ్వు ప్రాణాయామం, ప్రత్యాహారం, నీ మొహం నా మొహం ఇన్నే ఏడ్చి పారేశాడు యోగాన్ని. దిక్కున్న చోట చెప్పుకోపో. సాంఖ్యం లేదు, యోగం లేదు, న్యాయం లేదు, వైశేషికం లేదు, ఆయన్ని కొట్టి అతను పారేస్తున్నాడు. బ్రహ్మసూత్ర భాష్యం ఎటుపోవాలో నేను మూర్ఛపోయేవాడిని. బ్రహ్మసూత్రాలలో ఎంతో బాగా ఖండించారా ఇవన్నీ. ఇది అనుభవ వేదాంతం అంటే, అనుభవ ప్రకాశం అంటున్నాడు ఆయనే పాపం. ఆప్నే ఆత్మాకే ఢూంఢనే వాస్తే క్రియారూప ప్రాణాయాం యోగ కర్ణ నహి. నీ ఆత్మస్వరూపాన్ని పట్టుకోవడానికి నీ అనాత్మ ద్వారా పట్టుకుంటానంటావేమిట్రా? నిన్ను నువ్వు పట్టుకోవడానికి నువ్వు ఒక బస్సు ఎక్కి వెళ్ళాలా? నేనెక్కడున్నానా అని మీ ఇంట్లో నుంచి బయలుదేరిపోయి ఒక కారు వేసుకుని ఊరంతా తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి ఎక్కడున్నా నేను, ఒరే ఇక్కడే ఉన్నానా అనుకుంటే ఎంతో. ఆ కారులో కూర్చొని ప్రయాణం చేయటం నీ యోగం. యోగాభ్యాసం చేస్తున్నావంటే ఎవరి కోసం చేస్తున్నావు? నీ స్వరూపాన్ని పట్టుకోవడానికి. నీ స్వరూపాన్ని పట్టుకోవడానికి యోగం ద్వారా పట్టుకోవాలా, జ్ఞానం ద్వారా కాదా? స్వరూపం నీ యోగం ద్వారా పట్టుకుంటేనే తయారవుతుందా? తయారయ్యేది స్వరూపమా? చూడు ఎన్ని ఇబ్బందులున్నాయో దానిలో. నువ్వు పట్టుకోకముందే ఉన్న పదార్థం అది, సిద్ధం అది, అది సాధ్యం కాదు. ఆత్మాకే ఢూంఢనే వాస్తే దాన్ని వెతకటం కోసం క్రియారూప ప్రాణాయామ యోగా. ఇది క్రియారూపం. ఇది करना नहीं, केवल विवेक द्वारा जानना ही है. కేవలం వివేచన చేసి చూడడం తప్ప కర్ణ కాదు, జాన్న చెయ్యడం కాదు, గుర్తించటం, తెలుసుకో. జిస్కా చిత్ అతి స్థూల్ హై. మీ యోగం ఎవరికి కావాలో తెలుసా? పతంజలి. వెళ్ళిపో, అక్కడ స్కూళ్లలో ఉన్నారు, ఎలిమెంటరీ స్కూలు, మిడిల్ స్కూలు, ఆ పిల్లలకు చెప్పుపో. మేము యూనివర్సిటీకి వచ్చి నీ పంచాంగం విప్పుతావేమిటి? మేము యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయ్యా, మా దగ్గరికి వచ్చి యోగం గీగం అంటావేమిటి? అదిగో పో, అక్కడికి వెళ్ళిపో. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఏవో ఉన్నాయి చూడు. ఎవడి బుద్ధి అతి స్థూలమో, రోకటి బండలాగా, రుబ్బుడు పత్రంలాగా ఉందో, అలాంటి వాళ్లకు పెన్సిల్ చెక్కినట్టు చెక్కుపో వాళ్ళ బుద్ధులను. అంతేగాని ఆత్మను చెక్కడానికి ప్రయత్నించకు. ఆత్మ సర్వత్రా ఉన్నది, దాన్ని ఎవడు చెక్కనక్కర్రా. విచార్ కర్నేమే అసమర్థ హై. అతి స్థూలమైన బుద్ధులు విచారణ చేయడానికి కూడా సామర్థ్యం లేకపోతే తీసుకే వాస్తే స్థూలారుంధతి న్యాయకర్ హఠయోగ హై. స్థూలారుంధతి న్యాయం అని ఒకటి ఉన్నది. ఆ అరుంధతిని మహాసూక్ష్మంగా ఉంటుంది. అదే మంచం కోళ్ళలాగా 4, సొంటి కొమ్ములాగా 3 ఉన్నాయి చూడు. సప్తమహర్షులు ఆ 4 వదిలే, ఆ 3 ఇటు అటు వదిలే, మధ్యలో వశిష్ఠ నక్షత్రం అది. ఆ వశిష్ఠుడికి పైన పక్కన వదిలే, కింద మరీ కిందికి రాకు, ఆ కొంచెం మినుకుమంటు అదేట అరుంధతి, వశిష్ఠుడి భార్య అని అంటారు పురాణాలలో. ఇదంతా మళ్ళీ కథే. ఆ అరుంధతిని చూడాలంటే ఏం చెప్పాలి? అదిగో చూచావా కొండ, ఆ కొండ శిఖరం చూచావా, అదిగో ఆ పైన చూచావా నక్షత్రాలు ఎన్నున్నాయో, అన్ని నక్షత్రాలు వదిలేయి. మరి ఇంకెక్కడికి రమ్మంటారు? అదిగో ఆ సప్త మహర్షులు ఆ 4, 3 ఉన్నాయి చూడు. నీ దృష్టిని అంతకంతకు స్థూలంలో నుంచి సూక్ష్మానికి తేవడానికి వాళ్ళు పడ్డ పాటు ఆ మహర్షులు. అంతేగాని స్థూలారుంధతి న్యాయకర్ హఠయోగ. అందుకోసం హఠయోగం చెప్పారయ్యా. ఈ మనస్సును అరికట్టు, ఇంద్రియాలను అరికట్టే కొద్దీ అవి రెచ్చిపోతుంటాయి. కానీ ఆహారం తగ్గించుకో, పానీయం తగ్గించుకో, ఇవన్నీ ఎందుకు? ఈ కసరత్తుది. అయితే కొంతమందికి కావాలంటే వాళ్ళకు చెప్పు. యూనివర్సిటీకి వస్తే చంపుతాం నిన్ను. ఇది యూనివర్సిటీరా నాయన. న్యాయకరి హఠయోగ అన్యకేలయే కహే నహి. మాబోటి వాళ్ల కోసం కాదు. యాజ్ఞవల్క్యనే కహా యోగ సనాతన్ హై. అదేంటయ్యా పాపం ఆయన దబాయిస్తావు? యోగం ఎప్పటి నుంచో ఉంది కదా. ఏక తేరేన మాన్నేసే యోగ ఖండన్ నహి హోతా. నీ ఒక్కడి ఒప్పుకోకపోతే యోగానికి అసలు వాల్యూ లేదా? మైనే కహా जैसे और सब शास्त्र तथा पृथ्वी आपू तेज वायु आकाश आदि का ज्ञान पूर्वक सनातन है.
దానికి సమాధానం ఇస్తున్నాడు. ఈ పృథివ్యప్ తేజోవాయు ఆకాశాలు సనాతనం కావు, ఈ పదార్థాలన్నీ ఎప్పటి నుంచో లేవు, అట్లాగే యోగం ఉంటే ఉండయి. ఏమట పాత పంచాంగం ఎంతమంది గొప్పదా? పాతవి ఏమిటో తెలుసా? ప్రపంచం పాతదే, అయితే గొప్పదా? అజ్ఞానపూర్వక సనాతన. ఇవన్నీ సనాతనం ఎలా అయ్యాయి తెలుసా? మనం అనుకుంటే అయ్యాయి, అనుకోకపోతే ఏదీ లేదు. తైసే హీ యోగశాస్త్ర భీ సంసారికే అంతఃపాతి హోనేసే, ఈ సంసారంలో చేరిపోతుంది నీ యోగశాస్త్రం కూడా. సనాతన హై, అలా సనాతనం అయితే మేమేం కాదని లేదు. इससे सर्वशास्त्रों को तथा प्रत्यक्षादि प्रमाणों को सिद्ध करने वाला तथा सर्व दृश्य को सिद्ध करने वाला. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఎవరయ్యా చూస్తున్నది? అది గమనించరేమయ్యా మీరు? ఈ యోగశాస్త్రాలేమిటి, సాంఖ్యశాస్త్రాలేమిటి, ప్రపంచమేమిటి, ఈ శరీరం ఏమిటి, అన్నింటినీ గమనిస్తున్న దాన్ని గమనించరేమిటి? మీకేం పోయే కాలం? సిద్ధ కర్నే వాలా ఆత్మా హీ అస్సలీ సనాతన హై, అన్య నహి. అస్సలైన సనాతన పదార్థం ఒక ఆత్మ చైతన్యం తప్ప ఇంక మీరు ఏం మాట్లాడినా మేము ఒప్పుకోం, అదంతా అబద్ధం. అయితే ఎందుకు నా ఇవన్నీనంటారా? అదిగో స్థూల బుద్ధులు ఆ ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళ దగ్గర పోయి చెప్పడానికి ఉన్నాయి. వాడికి అసలు అక్షరాలే రావు. అలాంటి వాడికి ఈ ఊ అని దిద్దబెట్టు, తప్పనటంలా మేము. వాడికి దిద్దబెట్టు, మాకు ఆల్ఫబెట్ దిద్దబెడతారంట. మేము అడ్వాన్స్డ్ బుక్స్ అన్ని చదువుతుండే వాళ్ళ దగ్గరకు వచ్చి అనేది పలకా బలపం తీసుకొని దిద్ద పెడతావా? అర్థమైందా? అర్థమైందా? పొజిషన్స్ వాళ్ళు క్లారిఫై చేస్తుంటే అప్పుడు మనకు జ్ఞానోదయం కలగాలి. ఆ ఆత్మజ్ఞానము వీటి మధ్యలో పడిపోయింది. అనాత్మ ప్రపంచంలో ఎలా పడిపోయిందో, అనాత్మ ప్రపంచంలో నుంచి మనల్ని ఆత్మవైపు తిప్పుతామనేటువంటి షడ్దర్శనాల్లో కూడా పడిపోయింది. అది అర్థమవుతున్నదా అన్నమాట? అనాత్మ ప్రపంచమే దరిద్రం. అసలు ఆత్మకు భిన్నంగా లేదు. ఆ సర్పమే దరిద్రమైంది, అది తాడుకు భిన్నంగా లేదు. ఆ కొండే దరిద్రం, అది మట్టికి భిన్నంగా లేదు. వింటూ ఉండండి. అలాగే అష్టీభాతికి భిన్నంగా ఈ విశేష రూపమైన జగత్తు లేదు. అంటే ఆభాస లేదు అనంటే లేకుండా పోతుందని అనుకోకండి, ఉంటుంది. అయితే ఆభాస కాలిపోయిన బట్టలతో సమానం. ఆ బట్ట కట్టుకోవడానికి వీల్లేదు బాబు, చూడడానికి మాత్రం కనిపిస్తుంటుంది. అలాగే ప్రపంచం కూడా చూడటానికి కనిపిస్తుంటుంది. ఇది కాలిపోయిన దస్త్రం. ఈ కాలిపోయిన దస్త్రాన్ని చూస్తున్నది మన జ్ఞానం. ఇది శవం, అది శివం. శివమే శవాన్ని చూస్తున్నది, శవాల మధ్యలో తాండవిస్తున్నది, శ్మశానంలో సంచరిస్తున్నది. ఇది ఆనంద తాండవం, ఇది శివతాండవం. ఈ శివస్వరూపము నేనే శివోహం తదేకోవశిష్ట శివ కేవలోహం అని అనుకుంటూ ఉన్నప్పుడుండే శాంతి ఈ శవాల మధ్య తిరుగుతూ ఈ శవం ప్రతి ఒక్క శవాన్ని పలకరిస్తుంటే ఎలా ఉంటుందో అలాగే ఏడుస్తుంది. కనుక ఈ మొత్తం పంచభూతాత్మకమైన ప్రపంచమే మేము శవం అంటుంటే ఈ షడ్దర్శనాలు శవంగాక శివమట్రా? ఒకడేమో జడ ప్రకృతిలో నుంచి ప్రపంచం వచ్చిందంటాడు, ఒకడు పరమాణువుల్లో నుంచి వచ్చిందంటాడు, ఒకడేమో జీవుడు ఈశ్వరుడు మరి పరమాత్మ ఇవన్నీ ఉన్నాయండి, ఈ జీవుడు ఎప్పటికైనా ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి సగుణంగా, తర్వాత బ్రహ్మమును నిర్గుణంగా పట్టుకోవాలండి, అప్పుడేనండి మోక్షం అంటాడు. వాళ్ళెవరో వీడు చెబితే తయారైనట్టు భావిస్తాడు. వీడు చెబితే వాళ్ళు తయారయ్యారా? వాళ్ళు తయారై ఉంటే వీడు చెబుతున్నాడా? అది కూడా గమనించడు వీడు. ఇలాంటి ప్రపంచం వల్ల దానిలో ఎంత నువ్వు కృషి చేసినా ప్రయోజనం లేదు, శాస్త్రాల్లో ఎంత కృషి చేసినా ప్రయోజనం. ఎందువల్లనో తెలుసా? నిన్ను నువ్వు మరిచిపోతేనే అవి కనిపిస్తున్నాయి నీకు. అది అసలు పాయింట్. నిన్ను నువ్వు మరిచిపోయి వాటి వెంట పడ్డావు, వాటి వెంట పడుతున్నావంటేనే నీకు దూరం అవుతున్నావు. నీకు దగ్గర పడ్డావంటే అవన్నీ నీ దగ్గరికి వచ్చేసేస్తాయి. నీకు నువ్వు దూరం అయిపోతే అవి నీ దగ్గరకు రావు, అంతకంతకు లాక్కుపోతాయి. దీనికి మంచి దృష్టాంతం చెప్పమంటారా? ఇప్పుడు ఆకాశము భూమి కలిసే చోటికి హొరైజన్ అని పేరు, రోదసీ రేఖ అంటారు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నేను ఎక్కడున్నావు తెలుసా? ఆ రోదసీ రేఖలో ఉన్నాం. ఆకాశం భూమి కలిసింది ఇదే, కలవలేదే అని అనే అభిప్రాయం నీకు. నీకు ఎక్కడ కలిసినట్టు కనపడుతున్నది? ఆ దూరాన్ని కలిసినట్టు కనపడుతుంది.
అక్కడ ఉన్నవాడు ఏమనుకుంటాడో తెలిసినా మనల్ని చూసి వాళ్ళు రోదసి రేఖలో ఉన్నారనుకుంటాడు. నువ్వు ఎప్పటికైనా పరిగెత్తావనుకో ఆ రోదసి రేఖ కోసం, అది ఇంకా ఇట్ గోస్ ఆన్ రిసీడింగ్. యాజ్ యూ ప్రొసీడ్ టువర్డ్స్ ఇట్ గోస్ ఆన్ రిసీడింగ్. నీవేమో ప్రొసీడ్ అవుతున్నావు, అది రిసీడ్ అవుతున్నది, వెనక్కి వెళ్ళిపోతున్నది. అలా కాక నువ్వు ఉన్న చోటనే ఇదంతా అదే కదా అనుకో, అది నేను లాక్కోపోదు. నీవు స్వరూపంలో ఉన్నావు. ఇప్పుడు నీవు రోదసి స్వరూపంలో ఉన్నప్పుడు రోదసి చచ్చినట్టు నీకు దాసోహమై నేనేనయ్యా సర్వత్రా ఉన్నది అట్లా చెప్పు. నన్నెందుకు ప్రాణం తీశావు? నువ్వు నా ప్రాణం తీస్తే నేను నీ ప్రాణం తీశా. నువ్వు నా వెంట ఎందుకు పడ్డావు? అందుకని నేను పరిగెత్తిపోయా. అలాగే అనాత్మ ప్రపంచం దాని వెంట పడే కొద్దీ నిన్ను దూరం లాక్కోపోతుంది. అదే కదా ఈ సంసారం. నువ్వు మళ్ళీ నీ వెంట నువ్వు బడు, నీ వెంట నువ్వు బడు అనగా నిన్ను నువ్వు గుర్తించటమే వెంటబడడం. నన్ను నేను ఎప్పుడైతే గుర్తించానో మొత్తం అనాత్మ ప్రపంచం అంతా నీ దగ్గరికి వచ్చి మేము మాత్రం నువ్వు కాబట్టయ్యా అయితే ఇంతవరకు ఎందుకు ఆ మాటం లేదు? నువ్వు కాదనుకొని మా వెంట పెడితే నిజమే కాదేమో అని అనుకొని మేము పరిగెత్తిపోతున్నాం. ఓహో, అయితే నిన్ను నువ్వు అదుగో నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో మేము కూడా నీ స్వరూపమేనయ్యా. ఇప్పుడు నీ నీడ వెంట నువ్వు పరిగెత్తిపోయావనుకో, అది పరిగెత్తిపోతూనే ఉంటున్నది. ఎండలో నీ నీడ వెంట పడ్డావు, ఆ నీడ పరిగెడుతున్నది. నువ్వు పరిగెత్తడంగా చేయవలసింది నా నీడే కదా అని నువ్వు గుర్తించావంటే నీడ నీ దగ్గరే ఉంటుంది. అప్పుడు నీడ నీ దగ్గరే ఉంటుంది. నువ్వు నీడ వెంట పరిగెత్తిపోతే నీడా దొరకదు, నీకు ఆయాసం తప్ప గస ఆయాసం తప్ప ఇంకా ఏదీ రాదు. హార్ట్ పేషెంట్ అయితే అక్కడే చూస్తావు. కనుక పిచ్చి పనులు చేయకుండా వీటి వెంట కాదు నువ్వు పడవలసింది, నీ స్వరూపం వెంటబడు. నీ స్వరూపం వెంటబడడం అనగా నీ స్వరూప జ్ఞానం సంపాదించటం. అప్పుడు ఈ శాస్త్రాలు, ఈ పాంచభౌతికమైన ప్రపంచము, వీటి వాసనలు అన్నీ కూడా క్షాళితమైపోయి ఆత్మవాసనలో చేరిపోతాయి. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధః కస్య స్విద్ధనం. ఈశావాస్యం, ఆ ఈశ్వర వాసనతో చూడు, అప్పుడు అనీశ్వర వాసనలన్నీ ఈశ్వర వాసనగానే నీకు మారి కనిపిస్తాయి. అంచేత ఇప్పటికైనా మేలుకొని రెండే మాటలు అద్వైతులు చెప్పింది. ఒకటి ప్రత్యభిజ్ఞ, మరొకటి ప్రవిలాపనం. ప్రత్యభిజ్ఞ అంటే నిన్ను నువ్వు గుర్తించటం. నిన్ను నువ్వు ఎప్పుడైతే గుర్తించావో ఈ మొత్తం నీవు కానిదంతా నీలోనే లయమైతే ప్రవిలాపనం. ఈ రెండండి పాయింట్స్. దీని మీద మళ్ళీ నేను ఎప్పుడైనా చెప్పాలా? ప్రత్యభిజ్ఞ, ప్రవిలాపనం. ఓం శాంతి శాంతి శాంతి.